ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఒక చంటి పాప వాళ్ళ పేరెంట్ అందరూ కలిసి మరి ఒక ప్రయాణం చేస్తున్నారండి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా ఒక గుహ రావడం జరిగింది. అదే టన్నల్ అండి. వచ్చినప్పుడు ఆ బిడ్డ చాలా భయపడింది. ఆ బిడ్డకి తెలియదు డార్క్నెస్ అంటే ఏంటో, కానీ భయపడి మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తన అక్కడే ఉండడం జరిగింది. అక్కడి నుంచి కదలలేదు, ఎందుకంటే చీకటిగా ఉంది అని తనకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ప్రెజెన్స్లోనే తను ఉండడం జరిగింది. కొంచెం టైం తర్వాత ఆ టన్నల్ బయటికి వచ్చిన తర్వాత వెలుగు రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ తను ఆడుకోవడం జరిగిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడైతే డార్క్నెస్లో ఉన్నామో మనుషుల దగ్గరికి వెళ్ళి పరిగెట్టడం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని ప్రెజెన్స్లోకి వెళ్ళండి, దేవుని హత్తుకోండి, దేవునికి మొరపెట్టండి. అప్పుడు దేవుడు మీ యొక్క డార్క్నెస్ తీసి వెలిగిస్తారు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? వెలుగు దగ్గరికి వెళ్తున్నారు. డార్క్నెస్ అనే భయం మీలో ఉందా? అయితే ఆ భయం పోవాలి అంటే వెలుగు మీ జీవితంలోకి రావాలి, అంటే యేసయ్య మీ జీవితంలోకి రావాలండి. మోర్ ఫెయిత్. ఎప్పుడు కూడా మీరు డార్క్నెస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫెయిత్ పెట్టుకోండి. ఎందుకంటే డార్క్నెస్లో ఉన్నారు అంటే యేసయ్య ప్రెజెన్స్లోకి వెళ్ళండి. యేసయ్య యొక్క ముఖ కాంతి, అంటే యేసయ్య యొక్క ప్రెజెన్స్ మీ దగ్గర ఉంది అంటే, యేసయ్య యొక్క లైట్ మీ దగ్గర ఉంది అంటే దెర్ విల్ బి నో డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ అండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కరెక్టే కదండి. యేసయ్య మనతో ఉంటే భయం ఎందుకు ఉంటుంది? యేసయ్య మనలో ఉంటే భయం ఎందుకు ఉంటుంది? సో యేసయ్య మీలోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు. సో భయపడద్దండి. ఈరోజు యోహాను పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంని క్లెయిమ్ చేద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. సో యేసయ్యని ఫాలో అవ్వండి, యేసయ్యని వెంబడించండి. చూడండి, ఈ లేఖనం ఏం చెప్తున్నారు? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. జీసస్ ఇస్ ద లైట్ టు దిస్ వరల్డ్ అండి. సో అలాగే జీసస్ ఇస్ ద లైట్ టు యువర్ లైఫ్ ఆల్సో. మీరు యేసయ్యని ఫాలో అవుతున్నారు అంటే దెర్ విల్ బి నో డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్, దెర్ విల్ బి ఓన్లీ లైట్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. సో do not be afraid, no fear. There is a light after tunnel. There is a light after darkness. So Jesus is the light of the world and light of your life. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.